సాంకేతిక రంగంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం ఎండాడ వద్ద 20 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ నెలలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ క్యాంపస్కు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై సంప్రదింపులు కూడా తుది దశకు వచ్చినట్లు సమాచారం. మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సంస్థ చేసిన కొన్ని ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇన్ఫోసిస్ దాని అనుబంధ సంస్థలకు సుమారు 50 దేశాల్లో క్యాంపస్లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో బెంగళూరు, మంగళూరు, మైసూర్లో క్యాంపస్లు ఉన్నాయి. దీంతో పాటు హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురాల్లో క్యాంపస్లు ఉన్నాయి. ఇప్పుడు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయించుకోవడంతో దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేసినట్లవుతుంది. రాష్ట్రంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటుపై 2 నెలల క్రితమే ఆ సంస్థతో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది. ప్రస్తుతం విశాఖ ఐటీ హిల్స్లో తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విశాఖ సిద్ధంగా ఉండు, ఈ నెలలో ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారు, వచ్చేది ఎవరో ఎవరైనా ఊహించగలరా అని మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఆయన ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయించుకోవడంపైనే ట్వీట్ చేసి ఉంటారని తెలుస్తోంది.